దగ్గర వచ్చండి అంతవయ్య 7 గడలు అన్నప్పుడు అమ్మా తాను చేసి రమ్మన్నాడు కానీ ఏది పుల్లడు పుల్లు రమ్మని లేదు అన్నప్పుడు అమ్మా అందుకు తాను కానీ కూర్చొని మాట అమ్మా ఏమిటి బాబు అదిగో అమ్మా ఇదిగో నిన్ను అందరూ పొందాలన్నా నేను నీ అంత సందాలు చూడాలని నేను నీ అంత సందాలు చూడాలని ఆ 2 నేత్రాలు సరిపోవట్లేదు నీ నొట్టనున్న 3వ నేత్రం నా నొట్ట ధరించావేంటమ్మా పరమేశ్వరుడు అంటే కాముడు స్టోములు పోయిన అది చెత్తమ్మా అంటే ఆ కలకత్తా కాళీ మాత కొన్న నొట్ట నా 3వ నేత్రం అలా పరమేశ్వరుడు నొట్ట ధరించింది గోవిందా అంటే దేవలోకంలో దేవందరులందరూ కూడా 2 నేత్రాలు పరమేశ్వరుడు 3వ నేత్రం అప్పుడే పుట్టుకొచ్చిందంటండి ఆది చెత్తం ఎప్పుడైతే పరమేశ్వరుడు నొట్ట 3వ నేత్రం ధరించిందో అంత అందాలు చూడమన్నారు అటువంటి అప్పటికి వచ్చిన మాట అమ్మా బాబు అమ్మో వచ్చిన మాట ఏమిటంటావా నీ దగ్గర అందాలన్న పొందాల బలం నీ దగ్గర ఎక్కువ ఉంది నా దగ్గర తక్కువ ఉందమ్మా అంటే బలం నాకు ఆడబోతావంటమ్మా అంటున్నమాట ఎప్పుడైతే అంటుందో అలాగన్నప్పుడు అలాగని మహాతల్లి ఆచత్తం చేతిలో ఉన్న దిగ్గు దగ్గర కలిసి లాభాన్ని సమాఖ్యలన్నీ కూడా పరమేశ్వరుడు ఆడబోసింది గోవిందా పరమేశ్వరుడికి ఎప్పుడైతే ఆడబోసిందో పరమేశ్వరుడు బలవంతుడు అయ్యాడు ఆదిష్టమని నికాంతరాలు అయ్యింది ఎప్పుడైతే కూడా ఆదిష్టమని అంటున్నాడు అమ్మా నువ్వు చూతే 7 తాళ్ళు కొడుకున్నావు నేను చూతే భూమన్నలు కొడుకున్నాను ఎప్పుడైతే ఒకసారి భూమన్నలు కొడగమంటున్నాడంట 7 తాళ్ళు నా ఆదిష్టమని నేల భారం ఒరిగిందంట ఎప్పుడైతే ఒరిగిందో ఆ పరమేశ్వరుడు అనుకుంటున్నాడు నా ఆదిష్టమే కానీ ఎప్పుడే నాకు అన్నా తల్లి పైకి లేచిందైతే నన్ను నిలివెల్లా మింగేస్తారు అని ఇక్కడతో మహాతల్లి ఏమి చెయ్యాలా అని ఎండిపెట్టుకుని తీసి ఎన్నినే కొట్టు పైడు పెట్టుము తీసి పక్క కొట్టేడా ఎప్పుడైతే కూడా ఎండు పెట్టుము తీసి పైడు పెట్టుము తీసి కొట్టి అక్కడతో మహాతల్లి ఆది చెప్తామని అయితే నాయన ఇదిగో ఎప్పుడైతే ఎండి పెట్టిన చెన్ని కొట్టి పైడి పెట్టింది పైడి కొట్టి అక్కడ దాని చెత్తమని గుడి చేశాడు కాబట్టి ఎలా ఉన్న మహాతల్లి అయ్యా కంచిగా ముడిది కాగించే అక్కడతో కట్టి మూడు చేసేడమ్మా ఎప్పుడైతే కూడా కంచికాలపుడికి అమ్మంతకించి అక్కడ చెత్తం గుడి చేశాడు మహాతల్లి ఈ బూడిదని పరమేశ్వరుడు 5 భాగాలు వేసాడంట 5 భాగాలు భాగం తీసుకెళ్లి పెద్దవాడు బ్రహ్మదేవుడు పేనపు తీసుకొచ్చి బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓడే అన్నయ్య ఓడి తమ్ముళ్ళారా ఈ బూడి అంతా ఏమి చేద్దామని అన్నారు తినేద్దామంటున్నారు పడేద్దామంటే ఆకలేస్తుందంటున్నారు అంటే మహానుభావుడు పెద్దవాడు బ్రహ్మదేవుడు అన్నాడు ఒరే తల్లి అంటే తల్లి కామడు కన్ను మూసింది తల్లి లేని తనివి లేదు గురువు లేని అది గుడి విద్య అలాగని తల్లిగా పొందామని భార్యలుగా పొందాం కామో కన్ను మూసింది కాబట్టి అలాగని ఇదిగో భాగం తీసి సంతోషదేవుని పేరు పెట్టి ఆ పెద్దవాడి వారి సంతోషదేవి అన్నారు గోవిందా భాగం తీసి లక్ష్మీదేవి పేరు పెట్టి భార్య అన్నారు గోవిందా భాగం తీసి ఎప్పుడైతే కూడా పార్వదేవుని పేరు పెట్టి పార్వదేవుని పేరు పెట్టి శంకరుడు భార్య గౌరీ పరమేశ్వరుడు భార్య గౌరీ పార్వదేవి అన్నారంట అంటే బ్రహ్మదేవుడు భార్య సరస్వతి దేవండి ఆది విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవండి పరమేశ్వరుడు భార్య పార్వతి దేవండి కురుముడు భార్య ఎంచుకున్నారు ఓ భాగం పెద్దవాడు రూపం పోసారు ఎన్ని భాగాలు ఉన్నాయన తల్లి గారి భాగం ఉండిపోయింది తల్లి గారి భాగం ఎప్పుడు ఉండిపోయిందో ముగ్గురు కూడా ఒకరి వెనకాల బ్రహ్మదేవుడు వెనకాల సాగలుతా ఉందండి విష్ణుమూర్తి వెనకాల లక్ష్మీదేవి పరమేశ్వరుడు వెనకాల పార్వతి వెళ్తా ఉందండి ఒకరి వెనకాల ఒకరు చక్కగా వెళ్తున్నారు అంటే లాస్ట్ పుట్టిన వారికి ఆలోచన అహంకారం ఎక్కువండి ఆడవారికి మగవారికి ఆలోచన అహంకార కోపదాహాలు ఎక్కువ ఉంటాయంట అటువంటి అప్పుడు ఇదిగో మహాతల్లి పార్వతీదేవి ఆకారం పుట్టింది కాబట్టి కడుపులో కబడి కోసం కాయించాలి అనుకుంటుందంట ఆడవాళ్ళు మగవాళ్ళు ముందే వెళ్ళడం ఏంటి ఆడవాళ్ళకి వెళ్ళడం కదా అని కడుపులో కబడి కోసం కాయించుకుని వెళ్ళాడు పరమేశ్వరుణ్ణి ఎడమ కాలుతో అలా పాదం పంపింది గోవిందా ఎప్పుడైతే పాదం నొక్కిందో ఈ పరమేశ్వరుడు ఏడు కలిసి మోసపోయి పైకి లేచి అంటున్నాడు ఓయ్ పార్వతి మీ ఆడవారికి ఇంత అహంకార సత్య సమాఖ్యలు పనికిరావు ఇంతే సత్య సమాఖ్యలు కానీ మీకు ఉన్నట్లయితే ఎదరేతర చూస్తే నల్లోకం కూడా ఎదరేతర చూస్తే అదిగో
నరలోకం పడుతుంది నరులు కూడా ఇదే వేదస్తూ కూడా ఆడవారు మగవారిని ఓ శతమల పాద మీద శ్రీపాదంలో పాయ తొక్కేస్తా మీద కాలేజ్ శ్రీపాదం దాకా పాయాలు పాతాలు బయట తొక్కేస్తారు మీ ఆడవారికి ఇంత సత్య సంపర్కలు పనికిరావు ఆయన మహాబలి పరమేశ్వర పార్వతి సంపర్కలు పెడుతున్నాడు ఇది మాదిరిగా ఓయి పార్వతి మీ ఆడవారి సంపర్కలు పెడుతున్నాడు పట్టు మీ ఆడవారికి నెలకి నెలగండం పెట్టకి పెట్టగండం ఈ ఆడవారికి నెలకి రక్తముడికి పోద్ది ఈ ఆడవారికి నెలకి రక్తముడికి పోయినప్పుడు ఆ నెలకి కూడా నెలసారి రూపంలో మీకు ఆడవారికి నెలసారి రూపంలో సత్య సామగ్రిని కూడా రక్తబండంలో కొట్టుకెళ్ళిపోతాయన్నాడు గోవింద ఎప్పుడైతే నెలసారి రూపంలో ఆడవారి సత్య సామగ్రిని కొట్టుకెళ్ళిపోతాయన్నాడో పరమేశ్వరుడు పార్వతీదేవి స్థాపనాకరం పెట్టాడు కాబట్టి ఈ నాటి కాలంలో ఏ భూలోకంలో స్త్రీ వ్యవస్థ కూడా ప్రతి స్త్రీకి కూడా నెలసారి రూపంలో సత్య సామగ్రిని కొట్టుకెళ్ళిపోతున్నాయి గోవింద ఆనాటి కాలంలో పార్వతీ శాపకారం ఈ నాటి కాలంలో భూలోకంలో స్త్రీ వ్యవస్థ కూడా ఉన్నదంటండి అయితే నాయన ఇక్కడ బ్రహ్మదేవుడి భార్య సరస్వతి దేవండి చక్కగా రాజ్యాలు వెళ్తున్నారు అటువంటి సమయంలో అయితే నాయన ఎప్పుడైతే కూడా ఇదిగో ఎవరికి కూడా ముగ్గురు కూడా మూడు వాళ్ళు ఎన్నుకున్నారు ఇంకేం బాగా ఉన్నారని తల్లిగారు బాగా ఉండిపోయింది తల్లిగారు బాగానే మహానుభావులు ఏం చేస్తున్నారా అంటే ఎప్పుడైతే శాపనాకరం పెట్టాడో మహాతల్లి పైకి లేచి అంటుందంట ఓయి బ్రహ్మదేవుడు నాకేమవుతావు పార్వతి బొమ్మ అమ్మా అదిగో నేను బొమ్మలు చేసాను కాబట్టి తండ్రి లాంటివమ్మా ఇది నాది తండ్రి లాంటి తండ్రి కూతురు వస్తున్నాడంట అది విష్ణువు దగ్గరికి వెళ్ళంటుందంట నువ్వు నాకేమవుతావయ్యా అదిగో అమ్మా అదిగో నీ ఏ విధంగా కూడా సంబంధం లేని వాడిని అంటే రుచి సృష్టికర్తను కాబట్టి అమ్మ నేను యుగానికి అవుతారు పురుష అవుతారు మారిపోతాను నేను వచ్చే కలియుగంలో 7వ అవతారం వెంకటేశ్వర వెళ్ళిపోతాను అప్పుడు నా పెళ్లి కాలం పెళ్లి అడిగి మీద నా ఆడపడుచు కింద ఆడతాను కొడుకేస్తున్నాడు గోవిందా ఎప్పుడైతే కూడా ఆది విష్ణుమూర్తి నీది అది అక్కా తమ్ముడు వస్తున్నాడు పరమేశ్వరుడు అంటూ నువ్వు నాకేమవుతావు అన్నప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు అమ్మా ఇది పార్వతి ఇదిగో కలకత్త ఖాళీగా ఉన్నప్పుడు నీ ఖండించి నేనే పరమేశ్వరుడు నీ భర్తగా ఉన్నాను పార్వతి ఉన్నప్పుడు పరమేశ్వరుడు నేనే భర్త ఉన్నాను వచ్చే యోగంలో నువ్వు ఈ పెద్దవాడ కొనలో పెద్దవాడతో కలిగి పుడతావు కలియుగంలో వెలిచి పుట్టినప్పుడు ఈ భర్త అంటే ఎవరని చెప్తావు అదే పెద్దవాడికి ఏడుకు వచ్చిన దూరంలో మల్లికార్జున స్వామిని అవుతారు వెతుతారు మరి ఈ పెద్దవాడ భర్త ఎవరంటే అలా మల్లికార్జున స్వామి చెప్పుకోమన్నాడు గోవిందా